గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారితో మాట్లాడి మీ సమస్యల గురించి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. ఓకే సార్, అంటే మేము ఇదివరకు కూడా చూసాం, చాలా కేసెస్ని మీరు బాగా సాల్వ్ చేశారు. సో ఇవాళ ఎటువంటి కేసెస్ గురించి చూపించబోతున్నారు? ప్రజల్లో ముఖ్యంగా హోమియోపతి అద్భుతమైన ట్రీట్మెంట్ అనేది తెలియకుండా చేసిర్రు. దీని మీద ప్రచారం లేదు. ప్రజల్లో చైతన్యం తీసుకురాలి. ఇంతవరకు 250 ఏళ్ళు అవుతుంది హోమియోపతి కనిపెట్టి. జర్మనీలో డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు అలోపతి పితామహుడై ఉండి, అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి, అప్పటికే ఆయనకు ఈ వైద్య విధానం పట్ల, అలోపతి వైద్యం పట్ల విరక్తి వచ్చింది. ఎందుకంటే వ్యాధులను పూర్తిగా నివారణ జరుగుతలేదు. పూర్తి సప్రెస్ చేస్తుంటే కానీ వ్యాధి పూర్తిగా నయం అవుతలేదు. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంది, దీని కాజ్ ఏంది అనేది బాగా స్టడీ చేసి ఆయనకు విరక్తి వచ్చి వదిలిపెట్టేసి రీసెర్చ్ ప్రయోగాలు చేస్తూ హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. హోమియోపతి సిద్ధాంతం ఏంటంటే సిమిలియస్ క్యూరేటర్. సిమిలియస్ అంటే సింగిల్ మెడిసిన్ సిమిలర్. ఇది దేనికి సిమిలరు? వ్యాధి లక్షణాలు, లోపల ఉన్నటువంటి వ్యాధి లక్షణాల రూపంలో బయటకు కనిపిస్తుంది. ఆ లక్షణాల ఫిజికల్ అండ్ మెంటల్ లక్షణాలు తీసుకొని దానికి సరైన మందు ప్రయోగం చేస్తే అది ఎలాంటి వ్యాధి అయినా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా దాని మూలాలను తీసేయచ్చు, శాశ్వత నివారణ చేయవచ్చు అని డాక్టర్ హానిమాన్ గారు చెప్పడం జరిగింది. ఆయన రాసినటువంటి గ్రంథం ఇది, ఆర్గన్ ఆఫ్ మెడిసిన్. 250 ఏళ్ళ కింద ఆయన రాసిన సూత్రాలు ఎన్ని ఉంటాయి? 296 సూత్రాలు రాసిండు, సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాల ఆధారంగా ప్రయోగం చేస్తే హోమియోపతి ఎలాంటి వ్యాధినైనా శాశ్వతంగా నివారణ చేయొచ్చు అనేది మనం గతంలో లైవ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ప్రత్యక్షంగా సక్సెస్ అయిన వాళ్ళవి కూడా మన కళ్ళ ముంగట వాళ్ళ బాధలు ఏంటి, మొదలు ఎంత బాధతో వచ్చిర్రు, హోమియోపతి మన దగ్గర వాడినాక ఎంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉందనేది మీకు చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. చాలామంది మనం చెప్పడం జరుగుతుంది కదా, తినండి, అనుభవించండి, అనుభవించింది ప్రజలకు చెప్పుకోండి అని. ఇట్లా చెప్పడం వల్ల ప్రజలందరూ కూడా వాళ్ళ బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయడం వల్ల ప్రజల్లో అద్భుతమైన చైతన్యం. సార్ మాకు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పి వస్తున్నారు. చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళందరికీ కూడా. హోమియోపతి ఎవరికైతే దీన్ని అనుభవించి ప్రజలకు చెప్తారో వాళ్ళందరికీ కూడా హోమియోపతి తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నా. మనం ఇదే విధంగా హోమియోపతిని, ఎందుకంటే దీనిని పైకి వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ మొత్తం మెడికల్ మాఫియా దీన్ని తొక్కేస్తూ ఉన్నది. ఇంత తక్కువ సమయంలో వీళ్ళు ట్రీట్మెంట్ అయిపోతే మనం బతకలేము అనే ఉద్దేశంతో దీన్ని తొక్కేస్తున్నారు. ప్రజలకు, పేదోళ్లకు, మధ్యతరగతులకు అద్భుతమైన ట్రీట్మెంట్. లక్షలు ఖర్చు పెట్టినాక నా దగ్గరికి వస్తే బాధ అవుతుంది నాకు. అది ఎంతవరకు సక్సెస్ చేస్తున్నామని ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మధ్యలో నేను మాట్లాడితే మళ్ళీ ఆ వీడియోలు అన్నీ మీకు చూపించలేం కాబట్టి ఫస్ట్ వీడియో మీకు ఇంట్రడ్యూస్ చేసి వదిలిపెడతా. మిగతా వీడియోలు అన్నీ మీరు ఒకదాని ఇంకొకటి ఎన్ని కేసులు వచ్చినాయో మీరు చూస్తూ ఉండండి. ముఖ్యంగా పెరాలసిస్, ఒక పేషెంటు కాళ్ళు చేతులు, బ్రెయిన్లో హెమరేజ్, బ్రెయిన్లో రక్తం గడ్డగడితే ఏమవుతుంది? పెరాలసిస్ వస్తుంది. కాళ్ళు చేయి పడిపోతుంది, నోరు పడిపోతుంది. అలాంటి వాళ్లకు కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు ప్రజలు, తొందరగా కాలు రావాలి, చేయి రావాలని. కానీ అయినా సక్సెస్ కాలేదు. మా దగ్గరికి వచ్చినాక వితిన్ 24 అవర్స్లో మార్పు, నెలలో మార్పు. 4 నెలల్లో మనిషి బెడ్ మీదకి వెళ్ళి లేవలేనోడు లేచి నడుస్తున్నాడు. అక్కడే మలమూత్రాలు విసర్జన, మూత్రం అక్కడనే, మోషన్ అక్కడే. అలాంటి క్యాండిడేట్ ఇప్పుడు నడుస్తుందంటే ప్రజలకు ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ చూడండి. బ్రెయిన్లో ఎలాంటి క్లాట్స్ ఉన్నా, బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నా హోమియోపతిలో సింగిల్ మెడిసిన్స్తో కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. అది ఎంతవరకు మీరు ప్రజలు చెప్పేది వింటే ఇంకా అర్థమవుతుంది. ఎక్కడెక్కడ తిరిగినావు? ఎన్ని సంవత్సరాల నుంచి బయట తిరిగినావు? డాక్టర్లు ఏం చెప్పిర్రు? 7 ఏళ్ళే. అప్పుడు బెడ్ మీదకి వెళ్ళి లేవకపోతేవి, నడవకపోతేవి. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో వచ్చినాక ఎన్ని నెలలే వాడి? 4 నెలల్లో ఇప్పుడు ఏమేమి మార్పు వచ్చింది? నిలబడి వస్తుంది. వెరీ గుడ్. బెడ్ మీదకి వెళ్ళి కూడా లేచి నడుస్తున్నావు. మరి ఇంకొక 6 నెలలు అయితే నువ్వు రన్నింగ్ చేస్తావు.
మళ్ళా అది పెద్దదా 8 ఏళ్ళ నుంచి పడిపోయిన కాలు చేయి వెంటనే లేస్తుందా? మెదడులో రక్తం గడ్డగట్టి అంతా మంచిగా కావాలి కదా. ఇంకా చిన్న ఏజ్, ఇంకా మస్తు ఉంది లైఫ్. చెప్పినట్టు నువ్వు 6 నెలల ఏడాది, ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి తక్కువ అయినాడు. మరి ఇప్పుడు 4 నెలల్లో లేచినాడు వస్తున్నావంటే మంచిగా అయినట్టే కదా. మరి లేచి ఉరికేటట్టు చేస్తా అంటున్నా. మరి చెప్పినట్టు మంచిగా వాడాలి పో. పడుతుంది మంచిగా. నేను అంటున్నా లేపు 2 నెలలు కూడా మంచిగా కావచ్చు, ఊరుకోవచ్చు. నేను చెప్పరాదు, నీకు మందు ఇచ్చిన మందు కరెక్ట్ వాడుకో, మంచిగా వేసుకుంటే నీ చేతుల్లో ఉంటుంది, నా చేతుల్లో లేదు. మంచిగా వాడితే తొందరగా మంచిగా అవుతావు. ఓకేనా? ఏం పేరు? ప్రకాష్ సార్. ప్రకాష్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. ఈసీఎల్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? స్పైనల్ కార్డ్ ట్యూమర్ ఉంది, వెన్నుపూసలో ట్యూమర్ అయింది. ఏమన్నారు డాక్టర్లు? సర్జరీ చేయాలన్నారు సార్. మూడోసారి అదనమాట రిపీట్ కావడం. అంటే 2 సార్లు చేయించినావా? 2 సార్లు ఆల్రెడీ చేయించిన. 2 సార్లు చేపిస్తే ఫెయిల్ అయింది, మళ్ళీ రిపీట్ అయింది. దాని ట్యూమర్ వల్ల ఏమేమి లక్షణాలు ఉండే? కరెంట్ షాట్ వచ్చేది, నడుము నొప్పి, నడవరాకపోయేది, కాలు మొత్తం తిమ్మిది, అటువంటి లక్షణాలు ఉంటుండే. సర్జరీ చేసిన డాక్టర్ దాన్ని పోతే మళ్ళీ ఆపరేషన్ అంటుంది తప్ప దానికి వేరే సొల్యూషన్ లేదన్నాడు. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చిన రోజులైంది? 7th విజిట్ సార్. 7 నెలలు అయింది. 6 నెలలు తిన్నావు. అవును. 6 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? ఈ కరెంట్ షాక్ పోవడము, నడక మంచిగా ఇంప్రూవ్ అయింది సార్. లేచి అట్టినాడు. వెరీ గుడ్. మంచి టక్కున లేచినావు. మొదలు వచ్చినప్పుడు లెవెల్ ఇట్లా పట్టుకొని లేపాల్సి వస్తుండే. అవును సార్. ఇప్పుడు మంచిగా నడుస్తున్నావు. గుడ్. కూర్చో. ఏమమ్మా మంచిగా నడుస్తుందా? మరి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంత ఖరాబ్ చేసింది చూడు. ప్రజలకు తెలియక ఆపరేషన్ అనగానే ఎన్నుపూస నొప్పి అనగానే కాలు చేయి పడిపోతుందని చెప్తాం, కానీ ఆయన పోయి చెప్పిర్రా? అట్లా కింద పెరాలసిస్ వస్తుందని చెప్తారు. చెప్తే భయపడి ఆపరేషన్ చేసుకున్నారు. మరి చేసిన పుణ్యం లేకపోయా. మళ్ళీ 3ఓసారి రిపీట్ అయితే మళ్ళీ చేస్తామన్నారు. ఇక ఒక రోజు అడ్మిట్ అయినాక 60,000 బిల్లు వేసి నేను సర్జరీ చేసుకోలేదని చెప్పి 60,000 బిల్లు వేసిరు సార్ నా మీద. నువ్వు సర్జరీ చేసుకోలేదని చెప్పి కోపంతో 60,000 బిల్లు వేసిరు. 60,000 బిల్లు వేసిరు. అమ్మా, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అర్థమైందా? 1 డే ఉన్నా. ఇప్పుడు మరి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినాక ఎన్ని రోజులలో మార్పు వచ్చింది? నాకు ఫస్ట్ మంత్ లో తెలిసింది సార్. ఫస్ట్ మంత్ మార్పు కనిపించింది. మరి హోమియోపతి చిన్న గోళీలు కదా, మెల్లగా పనిచేస్తాయి అంటారు కదా పబ్లిక్. నువ్వేమంటావు? లేదు సార్, అట్లేదు, అది రాంగ్. అటమ్ బాంబ్స్. అర్థమైందా? చిన్న పిల్స్ కావు ఇవి, అటమ్ బాంబ్స్. రిజల్ట్ అయితే కంపల్సరీ సార్. 100% మంచిగా అవుతున్నారు అందరూ. మంచి చెప్పినట్టు డాక్టర్ చెప్పినట్టు వినాలి. చెప్పింది ఇప్పటికే మంచిగా వాడింది కదా, అట్లా ఇప్పటికే రిజల్ట్ వచ్చింది. నీ లెక్క బాధితులు చాలామంది ఉన్నారు. ఆపరేషన్ చేసుకోకుండా ఆపరేషన్కి భయపడుకుంటున్న వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి 6 లక్షలు దమ్మన్నారు. అట్లాంటి వాళ్ళు బాధపడుతున్న వాళ్ళకు నీ వీడియో చూస్తే వాళ్ళకి చైతన్యం వస్తుంది. మీ అభిప్రాయం అందుకే తీసుకున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? తిరుపతి రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. మంగనూరు గ్రామం, బిజినపల్లి మండల్, పాత మహబూబ్నగర్ డిస్టిక్. ఓకే. నాకు డిస్క్ ప్రాబ్లం ఉన్నది. ఫస్ట్ మామ్నార్ హాస్పిటల్ పోయినా, న్యూరో స్పెషలిస్ట్తోనికి. ఆడ 1 ఇయర్ తిన్నా మందులు. తిన్నా కూడా ఇంకా మందులు తిన్నంతసేపు మంచిగా ఉంటుంది, తర్వాత ఇప్పటిలాక అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో అవి చెట్ల మందులు ఉంటాయి చూడు సార్, అక్కడికి వచ్చాను. వాళ్ళు నెలకి 14,000-12,000 పట్టి 14,000-12,000 పట్టింది. ఇంకా అట్లా అది కూడా 7-8 నెలలు తిన్నా. లక్షల మీద ఖర్చు. ఆయనకైతే దొడ్డికి మాత్రం అనుకోకుండానే వస్తుంటది. అక్కడ నేను చాలా భయపడినా. ఆపరేషన్ ఫెయిల్ అయింది. భయపడి
ఇంకా మా ఊర్లో ఒక ఆయన కోంట ఆయన శ్రీనివాస్ అని ఉంటాడు, బస్ స్టాండ్ లో కిరాణా ఉంటది. ఓకే. అయితే ఆయన ఆయన ఇట్లా సంగతి అని చెప్పిండు, మెడికల్ షాప్ ఆయన పోయి హైదరాబాద్ లో పోయి బాగా చేయించుకున్నాడు. ఆయన అడుగు అడ్రస్ ఇస్తాడని చెప్పిండు. చెప్తే ఆ శ్రీనివాస్ సార్ ఆయన అడిగిన కోంట ఆయన అడిగితే మీ అడ్రస్ ఇచ్చిండు, మీ ఫోన్ నెంబర్ ఇచ్చిండు. ఫోన్ చేసిన ఇంకా రేపుంటా మీరు రాండి అని చెప్పారు. మీరే మిమ్మల్ని వచ్చి సంప్రదించాను సార్. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ లో మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? దాదాపు 2 years కానీ వస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఎట్లా తక్కువ ఉంది? చాలా తక్కువ ఉంది. నేను యాక్టివ్ మన బండి నడుపుతున్నా, బైక్ ఆడుకోతున్నా, పని చేసుకుంటున్నా వస్తున్నా. అప్పుడు చేయకపోతుంటివి? బండి ఎక్కడిది 2 నెలలు మంచం మీద నుంచి లేవకుండా అనుకున్నా. అబ్బా నీ వెన్నుపూస డిస్కులు బల్జ్ అయిపోయి డీజనరేషన్ వచ్చింది. దానికి ఆపరేషన్ అంటారు డాక్టర్లు. దాన్ని ఆపరేషన్ లేకుండా తగ్గించినామంటే గ్రేట్. నువ్వు మంచిగా చెప్పినట్టు ఎన్నో వాడినావు. మరి అట్లా వాడితే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఇట్లా మంచిది తిరుపతి రెడ్డి. థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? రాణి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ జైపూర్. ఏ జిల్లా? ఒరిస్సాకి వచ్చినావా? నీకు ఏం ప్రాబ్లం ఉండే? ఎక్కడుండే? బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఆపరేషన్ చేస్తామన్నారు. ఈశ్వరప్పమ్మ క్లినిక్లో తగ్గిపోయింది. వెరీ గుడ్. చూపి. ఏం లేదు, చిన్న గుడుపులో మొత్తం డిజాల్వ్ అయిపోయింది. అప్పుడు ఎంత నిమ్మకాయ లేకుండే కదా? ఎట్లుండే అప్పుడు? నిమ్మకాయ లేకుండే. ఇప్పుడు ఏం కనిపిస్తలేదు. చూడు, ఆపరేషన్ చేయకుండా లోపలనే కరిగిపోతే ఇది శాశ్వతంగా మళ్ళీ రాదుగా. ఆపరేషన్ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది. డాక్టర్ చెప్తుంటారు ఆపరేషన్ చేస్తే రాదన్నారు. రెండోసారి చేసాం, 3 ట్రిప్ కిట్టాము, బాగా తగ్గింది. ఆల్రెడీ 2 సార్లు చేయించిరా? చేయించినా మళ్ళీ వచ్చింది. రాదు అన్నారు అని చేసిర్రు. వచ్చింది, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర హోమియోపతి తగ్గితే రాదు, ఇప్పుడు రాదు ఇక. ఏం పేరు? సత్యనారాయణ సార్ నా పేరు. సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్పమ్మ క్లినిక్? నల్లబండగూడెం గ్రామం, కోదాడ మండల్, సూర్యాపేట జిల్లాకి వచ్చినావు. ఏం బాధ మీది? నాకు ఫిస్టులు అయింది సార్. నాకు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? ఫస్ట్ 2 నెలలు బాధపడ్డాను సార్. తర్వాత 3 నెలలు తగ్గిపోయింది నాకు మంచిగా. ఇప్పుడు మంచిగా ఉంది, మంచిగా అయిపోయింది, చాలా మంచిగా పూర్తి తగ్గిపోయింది. అసలు నాకు ఏ ప్రాబ్లం లేదు. బయట డాక్టర్లు ఏం చెప్పారు? బయట డాక్టర్లు ఆపరేషన్ చేశారు సార్. నాకు ఆపరేషన్ చేసి 2 సార్లు ఆపరేషన్ చేస్తే నాకు హోల్ పడది. ఆ హోల్ తగల. మీ దగ్గర వచ్చిన తర్వాత హోల్ తగ్గిపోయింది, మొత్తం పడిపోయింది. హోమియోపతి ద్వారా మీ దగ్గర తగ్గిపోయింది సార్. మరి ఇంత బయట తక్కువ ఆపరేషన్ అన్న కేసులు హోమియోపతిలో తగ్గుతున్నాయి అంటే ఇది హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? ర్యాపిడ్ యాక్షన్ స్లో. ప్రజల లోపల దీని మీద బదనాం చేసారు. హోమియోపతి చిన్న గోళీలు మెల్లగా పనిచేస్తాయని. కాదు, ఇవి అటమ్ బాంబ్స్. అలాంటి ప్రాబ్లం లేదు సార్. ఎప్పుడైతే వల్ల తగ్గుతుంది. కరెక్ట్ డాక్టర్, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మంచి ఒరిజినల్ మందులు ఉండాలి. ఉంటే పని చేస్తేనే ప్రజలు నిలవడానికి నేను అభిప్రాయం తీసుకున్నాను. పేరు? నాగరాజు సార్. నాగరాజు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. కడప నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? వెరికోస్ వెయిన్స్ తో చాలా బాధ. ఏమేమి ప్రాబ్లం ఉండే? సిమ్టమ్స్ ఏముండే? చర్మం నల్లగా అయిపోయింది. ఇంకా దురద, నొప్పి, కాళ్ళు లాగుతుండేనా? బయట డాక్టర్లు ఏం చెప్పారు? బయట సార్ మెడిసిన్స్ వాడతాను కానీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. కంప్లీట్ తగ్గలేదు సార్. మందులు వాడితే తగ్గలేదు. అలోపతి మందులు ఏమన్నారు? బట్ లాస్ట్ ఆపరేషన్ చేస్తామన్నారా? సార్ వెరికోస్ వెయిన్స్ కదా, లోపలికి పంపించి ఏదో వీడాసీలు చేస్తాము అని చెప్పాను సార్. నేను భయపడి పోలేవు. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ మందులు వాడిన నెల అవుతుంది. బాగా 90% 90% తగ్గిపోయింది. చూపి. కాళ్ళు మంచిగా తెల్లగా అయిపోయింది కదా. గుడ్. వైన్స్ లోపలికి పోయినాయి. చాలా మందంగా ఉండే కదా. మందంగా ఎక్కువ ఉండే, తక్కువ అయిపోయినాయి. చూడు, ప్రజలకు తెలియదు. వెరికోస్ వెయిన్స్ హోమియోపతిలో
మంచి మందులు మంచి టైం ఇచ్చినావు, మంచిగా టైం ఇచ్చేపటికే తగ్గింది. మళ్ళీ అవును సార్. 1 నెల వాడి 2 నెలలు వాడి ఇంకా తగ్గలేదండి, అవుతుందా? ఎన్ని నెలలు వాడినా చెప్పు. ఇప్పుడు 12th సార్, 12th మంత్ 11 నెలలు సంవత్సరం వాడినావు. ఏం పేరు? సత్యనారాయణ సార్. సత్యనారాయణ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ సార్ ఖమ్మం జిల్లా సార్. ఖమ్మంకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సార్. ఏమేమి ఉండే అప్పుడు బాధలు? మోషన్ ఎన్ని రోజులకు పోతుంటివి? ఇదివరకు 2 రోజులకు వస్తారు సార్. 2 రోజులకు ఒకసారి పోతుంటివి. ఇంకేముండే? కడుపులో మంట సార్. మంట, యాసిడిటీ, అన్నం రక్కపోయేది సార్. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ రాకముందు ఏమేమి వాడినా మందులు ఏమేమన్నారు డాక్టర్లు? ఏమన్నారు? డాక్టర్ పేగుపోత వచ్చింది అన్నారు సార్. పేగుపోత వచ్చింది, అల్సర్. మరి ఏం చేస్తామన్నారు? ఏం లేదు సార్, మందులు వాడాలన్నారు. మరి తగ్గిందా? తగ్గలేదు సార్. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాడా. 3 సంవత్సరాలు వాడినా తగ్గలేదు. తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది సార్? 6 నెలలు సార్. 6 నెలల్లో ఏమేమి తక్కువైంది? 6 నెలల్లో మోషన్ ఫ్రీ అవుతుంది సార్. అన్నం వరుగుతుంది బాగానే. వెరీ గుడ్. తర్వాత గ్యాస్ అయితే కొంచెం తగ్గింది బాగానే, మామూలు లైట్గా ఉంది. ఓకే సార్. మరి ఇప్పుడు దీన్ని బట్టి నీకు హోమియోపతి చిన్న గోళీలు కదా, మెల్లగా పనిచేస్తాయి అంటారు. మరి ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? హోమియోపతి మెల్లగా నా స్పీడా? నాకైతే 6 నెలలు స్పీడ్గానే పనిచేస్తుంది. మళ్ళీ అందుకే ప్రజలు మంచి డాక్టర్ దగ్గర మంచి క్వాలిటీ మందులు వాడితే ఇట్లా రిజల్ట్ ఉంటుందని తెలియదు. రైట్. ఇక ఈశ్వరప్ప హోమియో కేర్లో ట్రీట్మెంట్ తీసుకుని క్యూర్ అయిన కేసెస్ గురించి పేషెంట్స్ మాటల్లో ఇప్పటివరకు మనం వీడియోస్లో చూసాం. ఓకే సార్, మరి ఇప్పుడు మనకి చాలా హాస్పిటల్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఎన్నో ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మరి ఓన్లీ ఆపరేషన్స్ అయినాక ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో మళ్ళీ మాకు క్యూర్ అయింది అని చెప్తున్నారు. ఏంటి మ్యాజిక్? అదే మరి హనుమాన్ గారికి ఇప్పుడు మనకు ఇంకా కళ్ళు తెరుచుకోవట్లేము. మనం ఇప్పటికీ 250 ఏళ్ల కిందనే డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు కళ్ళు తెరిచిండు. అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతి డాక్టర్లకు ఒక ప్రొఫెసర్ అయి ఉండి కూడా ఇది సిస్టమ్ కరెక్ట్ కాదు, ఈ వ్యాధులను తొక్కి పెడుతున్నామే కానీ శాశ్వత నివారణ అవుతలేదు అని ఉద్దేశంతోనే ఈ హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. హోమియోపతి వైద్యంలో ఆయన ఇప్పుడు అందరూ ఏమంటారు, హోమియోపతి ఫాస్ట్ ర్యాపిడ్ అని మీ దగ్గరనే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ బాగా అవుతుంది, కారణం ఏంటని అడుగుతున్నారు మీ లెక్కనే. నేను చెప్పింది కాదు, నేను వైద్యం కనిపెట్టింది కాదు. హోమియోపతి ర్యాపిడ్ అనేది హనుమాన్ గారు చెప్పారు. హనుమాన్ రాసినటువంటి గ్రంథమే చదివించి వినిపిస్తా. హోమియోపతి ర్యాపిడ్ ఎప్పుడు ర్యాపిడ్ అవుతుంది అంటే కరెక్ట్ మందు, కరెక్ట్ వ్యాధికి సంబంధించినటువంటి కరెక్ట్ మందు, సిమిలర్ డ్రగ్ వాడితేనే పనిచేస్తుంది. రాంగ్ మందు సెలెక్షన్ చేస్తే అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. AK-47 గన్ ఇచ్చి కాల్చిపోయంటే నేను కాలుస్తే తగలకపోతే అది గన్ను తప్పు కాదు కదా. మంచి ట్రైనింగ్ ఉన్న పర్సన్కు గన్ ఇస్తే ఒకటే బుల్లెట్ చాలు, తప్పున తగులుతుంది. హోమియోపతి కూడా అంతే. సింగిల్ డ్రగ్ వేస్తే ఇమీడియట్ రిజల్ట్ కనిపించాలి 24 అవర్స్ అని చెప్తున్నా. అందరూ నేను చెప్పింది కదా, ప్రజలే చెప్తున్నారు ఇంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అన్ని రకాల వ్యాధులు చూపించినాయి ఇవాళ. మరి అన్ని రకాల వ్యాధులు అన్ని సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుందంటే మరి ఇంత అద్భుతమైన వైద్యం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు దీన్ని ప్రచారం చేస్తలేరు? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీళ్ళు ప్రభుత్వాలు ప్రచారం చేస్తే ప్రజల్లో ఎక్కువ పోతుంది. ఎందుకోసం అంటే మెడికల్ మాఫియా అనేది ప్రభుత్వం కొనేసి ఈ వైద్యం పైకి వస్తే మేము పండుకుంటాము, తొక్కేయమని చెప్పి తొక్కేస్తారు. మనం అందుకే ప్రజల్లో చైతన్యం రావాలి. తినుండ్రి అనుభవించుండ్రి, తిన్న రిజల్ట్ అనుభవించింది ప్రజలకు ప్రచారం చేయాలన్నదే మన స్లోగన్. మీ బంధువులకు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయాలి హోమియోపతి గురించి. ఇప్పుడు హనుమాన్ గారు రాసిన గ్రంథంలో 2వ ఎఫరిజం ఏం చెప్పిండో నేను చదువుతాయినండి. నేను ర్యాపిడ్ అని చెప్తే ఆయన ఏం చెప్పిండో వినండి. ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టోరేషన్ ఆఫ్ ది హెల్త్ ఆర్ రిమూవల్ అండ్ అనైలేషన్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్ ఇన్ ది షార్టెస్ట్ అంటే తక్కువ సమయంలో, మోస్ట్ రిలయబుల్ అంటే తక్కువ ఖర్చుతో, అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే అంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా, వెన్ అన్ ఈజీలీ కంప్రెన్సిబుల్ ప్రిన్సిపల్. ఇది డాక్టర్ హనుమాన్ గారు రాసినటువంటి 294 కలిపి 2వ ఎఫారిజం. అమ్మ నీకు కూడా ఇచ్చిన కదా చదువుకోపరి, మీ నోట్ ద్వారా ఇంటే ప్రజలకు మంచిగా అర్థమవుతుంది. Okay, the highest ideal of cure is rapid, gentle and permanent restoration of the health or removal and annihilation of the disease in its whole extent, in its shortest and most reliable and most harmless way and easily compressible principles అంటూ కూడా మనకు శామ్యూల్ హనుమాన్ డాక్టర్
మనకు బుక్లో ప్రచురించారు. సో దాని ద్వారానే అంటే హోమియో ట్రీట్మెంట్ గురించి ఎంత బాగా ఇది వర్కౌట్ అవుతుంది అనేది ఆల్రెడీ వాళ్ళు బుక్లో ప్రచురించారు. సో ఆ విధంగానే ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో కూడా డాక్టర్ గారు మనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సో హోమియో కేర్ ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు క్యూర్ అయిన వీడియోస్ కూడా మనం ఇప్పటివరకు చూసాం. సో ఏంటి సార్ అంటే హోమియో కేర్ అంటే ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయి కూడా మనకి హోమియో కేర్ ట్రీట్మెంట్స్. మరి ఆ హోమియో కేర్ కి మీ క్లినిక్ కి ఏంటి డిఫరెన్స్? అంటే రెండు ఒకటేనా కాదా? హోమియోపతి అంతా ఒకటే, కానీ డాక్టర్ కరెక్ట్ ఉండాలి. గోళీలు చిన్న గోళీలే అంత హోమియోపతే. కరెక్ట్ మెడిసిన్ ఆ వ్యాధి డయాగ్నోజ్ చేసి సిమ్టమ్ క్యాచ్ చేసి కరెక్ట్ మెడిసిన్ వాడితేనే పనిచేస్తుంది. సింగిల్ అండ్ సిమిలర్ మల్టిపుల్ డ్రగ్స్ ఇన్ని రకాల మందులు రాసి ఇవ్వడానికి వీల్లేదు. హోమియోపతి సిద్ధాంతం ప్రకారం సింగిల్ మెడిసిన్ సిమిలర్ ఉండాలి. అందులో ఒరిజినల్ జర్మన్ మెడిసిన్స్ యూజ్ చేస్తాం మనం. క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి, అప్పుడే ఆ మందు పనిచేస్తుంది. ఇప్పుడు నేను కూడా జిల్లాకు ఒకటి చాలా మంది దాన్ని అడుగుతుంటారు, తెలంగాణ జిల్లాలో మాకు పెట్టండి, కర్నూలులో పెట్టండి సార్, నిజామాబాద్లో పెట్టండి, ఆదిలాబాద్లో పెట్టండి బ్రాంచ్ అంటే నేను పెట్టడం లేదు. ఎందుకోసం అంటే 100 బ్రాంచ్లు పెట్టవచ్చు నేను ఈశ్వరప్ప క్లినిక్లు. ఎందుకు పెడతలే? ప్రజలకు నేను ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని నేను వేరే డాక్టర్ని అపాయింట్ చేస్తే నాకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటుందా? వాళ్ళు ఎక్కడనో కాన్సన్ట్రేషన్ పెట్టి నెల ఎప్పుడు వస్తుందో జీతం ఎప్పుడు వస్తుందో ఆ దృష్టిలో పనిచేస్తారు. సక్సెస్ కాకపోతే ఈశ్వరప్ప క్లినిక్ పనిచేయాలి అంటారని చెప్పి నేను పెట్టడం లేదు. అందుకే 100 బ్రాంచ్లు పెట్టవచ్చు. అందుకే ఏపీలో 4 బ్రాంచెస్ పెట్టినా నేనే విజిట్ చేస్తున్నా, వేరే డాక్టర్లకు ఎవరికి ఇస్తలే. మొన్న 2 నెలలు అమెరికా పోతే కూడా మా జూనియర్ కూర్చుంటే నేను ఫోన్ చేస్తే నేను ఏమన్నా మందే ఇచ్చారు. కాబట్టి అట్లా సక్సెస్ఫుల్ అవుతుంది. బ్రాంచులు పెట్టడానికి వీల్లేదు. మనది సక్సెస్ కొద్దిగానే ఉండాలి, కానీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఏదైతే ఉన్నారో నిజామాబాదు, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట అండ్ కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ అండ్ సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం వీళ్ళంతా కూడా హైదరాబాద్కే రావాలి. హైదరాబాద్కు అంత 100 కిలోమీటర్ల దూరమే. ఇంకా అంత దగ్గర దాకా పోకడ మనకు టైం లేదు. కాబట్టి ప్రజలంతా మీరు హైదరాబాద్లో చిక్కడపల్లి కేంద్రం ఫోన్ నెంబర్లో అడ్రస్ మీరు ఫోటో తీసుకోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఎందుకంటే లైవ్లో ఎక్కువసేపు చెప్పలేము. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మనకు హోమియోపతిలో శాశ్వత నివారణ చేయొచ్చు. మీరు చెప్పే సిమ్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు వ్యాధి లక్షణాలు కరెక్ట్ చెప్పాలి. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇది కడుపు నొప్పి మంది అంటే ఇయ్యరాదు, అలోపతిలో ఇస్తారు, పెయిన్ కిల్లర్ రాస్తాడు, ఒక యాంటీబయాటిక్ రాస్తాడు. ఇది అట్లా కాదు, నొప్పి ఎట్లుంది, అది ఏ టైంలో వస్తుంది, తింటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇవన్నీ మొడాలిటీస్ అంటారు వాటిని. అవి చెప్తేనే నీకు మందు మ్యాచ్ అవుతుంది, అప్పుడు మందు పనిచేస్తుంది శాశ్వతంగా. ఇప్పుడు ఆయనకు గ్యాస్ట్రిక్ అల్సర్ 3 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ మందు వాడినా నీకు లోపల పొట్టలో అల్సర్ ఉంది అని 3 సంవత్సరాల నుంచి మందులు ఇచ్చినా తగ్గకపోయా. ఈశ్వరప్ప క్లినిక్లో 2 నెలల 1 మంత్లో 24 అవర్స్ మార్పు, 1 మంత్లో మంచిగా అయిండు, 3 నెలల కంప్లీట్ అయిపోయింది కేసు. మరి ఇది హోమియోపతి మొదటి నుంచి ఇలాంటి ట్రీట్మెంట్ చేస్తుంటే ప్రజల్లో ఎంతో అద్భుతమైన రిజల్ట్ ప్రచారం వస్తుండే. దానికి డ్రగ్ మ్యాచ్ కాక హోమియోపతి కొంతమంది ఇచ్చినప్పుడు పని చేయకపోతే బయట పోయి వాళ్ళు ఏం చెప్తారు, నేను 3 ఏళ్ళు వాడిన హోమియోపతి పని చేయాలంటే ఇంకా మిగతా వచ్చేవాళ్ళు కూడా ఆగిపోతారు. అందుకే ప్రజలకు చెప్పేది ఏంటంటే కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టరు, క్వాలిటీ మందులు ఉంటేనే పనిచేస్తాయి. అసలు డాక్టర్ని వెతుక్కోవాలి దూరం ఉన్నా సరే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ గురించి, హోమియో కేర్ ట్రీట్మెంట్ గురించి కూడా మంచి అవేర్నెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.